హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు దేవికాస్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ అకాడమీ. దేవికాస్ కామర్స్ ఏంటి అసలు? అకౌంట్స్ ఇన్ తెలుగు బై ప్రొఫెసర్ దేవికా భట్నాగర్. సరే, ఈ రెండు ఛానళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను. ఒకటే ఛానల్ ఉండింటే హాయిగా ఉండేది, మళ్ళీ తెలుగు ఛానల్ కూడా పెట్టుకొని మళ్ళీ వర్క్ ఎక్కువ అయిపోతుంది. సరే, ఎనీవే మీ అందరికి బెనిఫిట్ అవుతుంది కాబట్టి ఇట్స్ ఓకే. సో లాస్ట్ క్లాస్లో సెమీ యావరేజెస్లో ఈవెన్ నెంబర్లు చూసాం మనం. ఈరోజు ఆడ్ నెంబర్లు చూద్దాము. సెమీ యావరేజ్ మెథడ్ అంటేనే మనం గ్రాఫికల్గా మనము ట్రెండ్ లైన్ని సెట్ చేసి చూపించాలా. అదే మూవింగ్ యావరేజెస్లో ఓన్లీ యావరేజెస్ తీసుకుని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాము. సో ఈరోజు ఒకవేళ ఆడ్ నెంబర్ ఇస్తే ఏం చేయాలి, అది ఒక రిలేటెడ్ ప్రాబ్లం చూద్దాము. ఇక్కడ ఏమడిగారు చూడండి, యూజింగ్ ద ఫాలోయింగ్ డాటా ఫిట్ ఎ ట్రెండ్ లైన్ బై యూజింగ్ ద మెథడ్ ఆఫ్ సెమీ యావరేజ్. సెమీ యావరేజ్ అంటేనే మనం ట్రెండ్ లైన్ చేయాలంటేనే మనం గ్రాఫికల్గా చూపించాలి. డాటానేమో మనకి ఇలా ఇచ్చాడు. చూస్తే ఇక్కడ ఎన్ని నుంచి 1 2 3 4 5 6 7. 7 అంటే ఏంటి? ఆడ్ నెంబర్. ఇంతకుముందు క్లాస్లో మనం ఈవెన్ నెంబర్ 6 తీసుకున్నాం. ఇప్పుడు 7 ఉంది. 7 ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, గుర్తుపెట్టుకోండి, దీన్ని మధ్యలో ఉన్నదాన్ని వదిలేయండి, ఇది వదిలేయండి. ఈ ఫస్ట్ 3కి యావరేజ్ తీసుకోండి అండ్ లాస్ట్ 3కి యావరేజ్ తీసుకోండి. అంతకుముందు ఏం చేసాము, 6 ఉండేవి, ఇది లేదు. 6 లేనప్పుడు ఏం చేసాం, 3 చక్కగా యావరేజ్ తీసేసుకున్నాము. 7 ఉంటే ఏముంది, దీన్ని వదిలేస్తాము, వదిలేసి 3 తీసుకుంటాం. మళ్ళీ ఒకవేళ 9 ఉన్నాయి అనుకోండి, మధ్యలో ఉన్నది వదిలేసి ఫస్ట్ 3 లాస్ట్ 3 తీసుకుంటాము. అర్థమైందా? సో ఇప్పుడు యావరేజ్ మనం ఈ మూడు ఆల్రెడీ చేసి పెట్టాను చూడండి. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 3 ఇయర్స్ అంటే 700 600 900 1100. ఈ 3 కలిపేసి డివైడెడ్ బై 3 అంటే మనకు వచ్చిన ఆన్సర్ 900. అలాగే లాస్ట్ 3 1300 1000 1600. 1300 1000 1600 డివైడెడ్ బై 3, దీని ఆన్సర్ 1300. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. మనకి ఈ సెమీ యావరేజ్లో ఫస్ట్ 3కేమో 900 వచ్చింది, లాస్ట్ 3కేమో 1300 వచ్చింది. ఇది అలా పక్కన పెట్టండి. ఇక తర్వాత మనం గ్రాఫ్ చేయాలి. గ్రాఫ్ చేయడానికి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్. ఎక్స్ యాక్సెస్లో ఏం తీసుకోవాలి అంటే ఆల్వేస్ ఇయర్స్ ఇస్తాడు కదా, అదే మనం ఎక్స్ యాక్సెస్లో తీసుకుంటాము. వై యాక్సెస్లోకి ఇంకేదో డాటా ఇచ్చి ఉంటాడు కదా, ఇక్కడ అవుట్పుట్ అంటున్నాడు. ఏమిస్తే అదే, సేల్స్ అనొచ్చు, ప్రొడక్షన్ అనొచ్చు, మార్క్స్ అనొచ్చు, అవుట్పుట్ అనొచ్చు, ఏదన్నా అననియండి, అది మాత్రం మనకి వై యాక్సెస్లో తీసుకుంటాము. నెంబర్స్ ఎలా తీసుకోవాలి ఇప్పుడు చూడండి. ఇయర్ ఎక్కడ స్టార్ట్ అయింది, 1996తో మొదలైంది. 96 to 2002 ఇక్కడ వరకు మనం అన్ని నెంబర్స్ అన్ని తీసేసుకుంటాం. 1 సెంటీమీటర్ గ్రాఫ్ పేపర్ తీసుకుంటాం కదా, 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఒకటిది 1996 97 98 99 2000 2001 2002 వరకు తీసుకున్నాం. ఇక్కడ మనకు 2002 వరకే ఉంది కాబట్టి అంతవరకే తీసుకున్నాము. ఇక వై యాక్సెస్కి వచ్చేసరికి ఈ డాటాను అబ్జర్వ్ చేయండి. ముందు ఈ డాటాలో మినిమం నెంబర్ ఎంత, 700. మ్యాక్సిమం నెంబర్ ఎంత, 1600. ఈ రెండు తెలుసుకుంటే మనము ఎంత గ్యాప్ ఇవ్వాలి, క్లాస్ ఇంటర్వెల్ ఎంత ఇవ్వాలని చూసుకోవచ్చు. నాకు అనిపించింది దీన్ని చూస్తే 700 1600 అంటే ఈ రెండింటి మధ్యలో గ్యాప్ 100 ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు అనిపించింది. సో కాబట్టి నేను 700తో మొదలెట్టాను. 700 800 900 ఇట్లా అప్ టు 1600 దాకా 1 సెంటీమీటర్ 100 లాగా తీసుకున్నాను. ఇక్కడ ఏంటి, అవుట్పుట్ వై యాక్సెస్ మీద, ఎక్స్ యాక్సెస్ మీద ఇయర్స్ ఇట్లా ప్లాట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ అవుట్పుట్ని మనం యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ ప్లాట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. చేసేసి దాన్ని కలిపితే మనకి యాక్చువల్ లైన్ వస్తుంది. కలిపేద్దామా? సరే, ఇప్పుడు ఏంటి, ఫస్ట్ 700 కదా. 700 అంటే 1996లో 700, 96లో 700 ఇక్కడ ఇది. తర్వాత 97లో 900, 97లో 900, 98లో 1100, 98లో 1100, 99లో 900, 99లో కిందకు వచ్చేసింది 900. తర్వాత 2000లో 1300, 2000లో 1300 అంటే ఇక్కడ కదా. 2001లో 1000 మళ్ళీ కిందకు వచ్చింది 1000 అంట. తర్వాత 2002లో 1600, 2002లో 1600 మ్యాక్సిమం లెవెల్కి వచ్చింది. ఇవన్నీ కలపాలి, ఈ లైన్స్ అన్ని. ఇదేంటి, మనం ఉన్నది అవుట్పుట్ని యాజ్ ఇట్ ఈజ్గా మనము ప్లాట్ చేసి పెట్టాము. దీన్ని కలుపుదాము. కలిపినప్పుడు ఏమవుతుందంటే ఇట్లా తీసుకోండి, స్కేల్తో కలపండి మీరు. స్కేల్ పెన్సిల్ చక్కగా వాడండి. ఇదేంటి
యాక్చువల్ లైన్. మనకేం కావాలి ఇప్పుడు? ట్రెండ్ లైన్ కావాలి. ట్రెండ్ లైన్ కావాలంటే ఏం చేయాలి? ఈ రెండింటిని ప్లాట్ చేసి కలిపితే, స్కేల్తో కలిపితే మనకి ట్రెండ్ లైన్ వస్తుంది. ఇదేంటిది? 900. 900 ఎట్లా వచ్చింది? యావరేజ్ ఆఫ్ 96, 97, 98. ఈ మూడింటి యావరేజ్ 900 కదా. 900 ఎక్కడ ప్లాట్ చేయాలి? మిడిల్ నెంబర్ తీసుకుందాం, 97 తీసుకుందాము. 97లో 900 ఎక్కడుంది? ఇక్కడుంది. సేమ్ ఇక్కడే వచ్చింది. కాబట్టి నేను మీకు క్లియర్గా ఉండడం కోసం ఇట్లా ప్లాట్ చేసి చూపిస్తున్నాను. ఇది ఒకటి 900. ఇంకొకటి ఏంటి? 1300. 1300 ఎట్లా వచ్చింది? ఈ మూడింటి యావరేజ్ కదా. ఎక్కడ ప్లాట్ చేస్తాము? మిడిల్ నెంబర్ అంటే 2001లో ప్లాట్ చేస్తాం. 2001లో 1300. 2001లో 1300 అంటే ఇక్కడ వస్తుంది. ఇది కూడా ఇట్లానే ప్లాట్ చేసి చూపిస్తాను, క్లియర్గా ఉంటుంది. మనకి ఈ రెండింటిని స్కేల్తో మంచిగా స్ట్రైట్గా కలిపితే ట్రెండ్ లైన్ వస్తుంది. స్కేల్ తీసుకొని బ్లూ కలర్ మార్కర్ వాడుతున్నాను, కనిపిస్తుందేమో మీకు. ఈ రెండింటిని కలపాలి. దీని ఇంకా ఎక్స్టెన్షన్ తీయచ్చు ఇట్లానే. ఇది ట్రెండ్ లైన్. అర్థమైందా? సెమీ యావరేజ్లో మనకి ఆడ్ నెంబర్ ఇస్తే ఇలా ఉంటుంది. స్క్రీన్ షాటా తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకోండి, రాసుకోండి, మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఎవ్వరు ఆపుతున్నారు మిమ్మల్ని? మంచిగా చదువుకోండి. ఎగ్జామ్స్ ముందర ప్లేలిస్ట్ మొత్తం ఆన్ చేసి, అమ్మ మేడం రేపు ఎగ్జాము, టెన్షన్లో ఉన్నాను, ఎందుకు, ఏం చేస్తున్నారు సంవత్సరం అంతా? అందుకని కొంచెం ముందుగానే నేర్చుకొని ఎగ్జామ్ ముందర జస్ట్ రివైజ్ చేయండి, సరిపోతుంది. ఓకేనా? ప్రాక్టీస్ బాగా చేయండి. ఫ్రెండ్స్కి అందరికి కూడా ఈ వీడియోస్ తప్పకుండా ఫార్వర్డ్ చేయండి. స్టడీస్ ఆర్ ఈజీ అని చూపించాలి మనం. అదే మన యొక్క మెయిన్ మోటో, సిద్ధాంతం అని చెప్పొచ్చు. ఓకేనా? ప్లేలిస్ట్ చెక్ చేసుకోండి. ఈ ఛానల్ కానీ దేవికాస్ కామర్స్ కానీ ప్లేలిస్ట్ చెక్ చేసుకుని మీకు ఏమేమి అవసరం అన్నీ వాడుకోండి. హాయిగా బాగా చదువుకోండి. టేక్ కేర్. గుడ్ లక్.